ప్రవీణ మేడం ఇక్కడే ఉన్నారు. అది చాలా పర్సనల్గా తీసుకొని నాకు అది నచ్చకపోతే నచ్చలేదు అంతే. యాక్చువల్గా క్లయింట్ వరకు రావక్కర్లేదు మేడం, నాకు నచ్చకపోతేనే ముందు నేను మార్చేస్తాను. చూసారా, సాటిస్ఫైయింగ్ చేయని వర్క్ అవునవును నేను క్లయింట్కి ఇచ్చిన అది కరెక్ట్ కాదు. మేడం యాక్చువల్గా ఈ క్లయింట్ ఏంటంటే ఫస్ట్ 2 విజిట్స్లో నాకు చెప్పిన ఇన్పుట్స్ని మాకు డిజైన్ డెవలప్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది మేడం. ఓకే ఓకే. బికాజ్ ఏమైందంటే వాళ్ళ అమ్మాయికి చాలా పర్టికులర్. ఓవరాల్ మీకు ఇల్లు చూసిన తర్వాత మీకేమనిపించింది? So she gave us lot of time to think through, and then like every bit of it was like very good. ఇల్లు అంటేనే ఎమోషనల్. Yes, exactly. సో మాది బిజినెస్ కన్నా వీఆర్ సెల్లింగ్ ఎమోషన్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే. నమస్తే సో మ్యామ్, ఇంత బ్యూటిఫుల్ గా మీరు ఎలా తయారు చేస్తున్నారు? ఇక్కడ మీరు అరేంజ్ చేసిన వాల్ పేపర్స్ గురించి, వీటి గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తారా మాకు? షూర్ అండి. యాక్చువల్గా ఈ హౌస్ చూసారంటే చాలా ఆస్థెటిక్గా, అంటే యాక్చువల్గా మనకి ప్రీవియస్ వర్క్స్ అన్నిటికన్నా ఇది చాలా మినిమలిస్టిక్ లుక్తో చేస్తాం అనమాట. ఏంటంటే క్లయింట్ టేస్ట్ మినిమలిస్టిక్గా కావాలన్నారు. ఓకే. సో వీ వెంట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థీమ్ అనమాట. ఓకే. సో ఎక్కడ చూసినా కూడా మీరు చాలా మినిమల్గా డిజైన్, ఓకే, హెవీ డిజైన్స్, హెవీ ఎక్కడ గ్లిటర్ లేకుండా, సో ఉన్నదాన్ని బేసిక్ ఎలిమెంట్స్ తోనే వి ట్రై టు ఎలివేట్ ద స్పేస్ అండి మొత్తం అంతా. నాకు ఎంట్రీ ఇవ్వగానే స్వర్గం అన్నాను కదా, సో నేను యాక్చువల్లీ అనుకోకుండా స్వర్గం అని చెప్పాను. బట్ ఇది చూసారా, ఎంట్రీలోనే మాకు టెంపుల్ లుక్ ఇచ్చారు మీరు. అసలు ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టారా? అంతే అండి. యాక్చువల్గా వాళ్ళు కూడా ఏంటంటే చాలా పర్టికులర్, మేడం కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయి కానీ ఏంటంటే వాళ్ళ డిజైన్ చాలా పర్టికులర్గా ప్రతి ఎలిమెంట్ హ్యాండ్ పిక్ చేసుకున్నారు. సో ఏంటంటే ఈ హౌస్ నాకు ఎందుకంత పర్సనల్ అయ్యిందంటే వీ వెంట్ విత్ అ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. వాళ్ళ అమ్మాయి టేస్ట్, నా టేస్ట్ ఇద్దరిని మ్యాచ్ చేస్తూ మేడం మధ్యలో షీ ట్రై టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ us. సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. సో అందుకే ఏంటంటే ఈ హౌస్ లో మేడం బేసిక్గా మనం ఓన్లీ బేసిక్ డిజైనే చేసాము, బెడ్స్ అవి కూడా ఏమీ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్లో నా పాత ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా బేసిక్ అన్నీ కూడా విత్ బెడ్సే చేసాం. సో ఈ హౌస్ ఏంటంటే వితౌట్ కాట్స్ చేసాం బికాస్ క్లయింట్ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో బేసిక్గా ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ఫంక్షనాలిటీ మేడం, హౌస్ ఎంత అందంగా ఉన్నా అది ఫంక్షనల్గా కూడా ఉండాలి కాబట్టి మీ ఫంక్షనాలిటీ, మీ రిక్వైర్మెంట్స్ మాకు చెప్తే కనుక దాని నుంచి మేము డెవలప్ చేస్తామండి. సో ఇదేంటంటే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా ఒక హోమ్లీ లుక్ కావాలి. ఓకే. సో ఎక్కడా కూడా హెవీ ఉండకూడదు, వీ నీడ్ అ వెరీ బేసిక్ హోమ్లీ లుక్ అన్నారు కాబట్టి వీ వెంట్ ఫర్ దిస్ డిజైన్ అనమాట. సో ఇక్కడ కూడా మొత్తం ఇల్లంతా కూడా బేసిక్గా వీ డెంట్ గో ఫర్ ఎనీ ఫ్యాన్సీ ఆర్ యూనో గ్లిటరీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. సో బట్ స్టిల్ మన మార్క్ ఉండాలి కాబట్టి సీలింగ్ కూడా చూసారండి, మొత్తం అంతా వుడెన్ సీలింగ్ అండి ఇదంతా. ఓకే, చాలా వర్క్ చేసాం దీంట్లో మళ్ళీని. సో వుడ్ సీలింగ్ని మళ్ళీ ఫ్రేమ్స్ చేసి దాన్ని ఒక అంటే పాత మన యూనో ఓల్డ్ వింటేజ్ లుక్ తీసుకురావడానికి ట్రై చేసాం. చెప్పండి, మీకు తెలుసా, నేను ఎంట్రీ ఇవ్వగానే నాకు ఈ వాల్ ఇవన్నీ చూడంగానే ఎంతో ఒక మొత్తం యాంటిక్ లుక్ లో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఒక రాయల్ ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో ఏంటంటే ఆ లుక్ కోసమే మేము కూడా ట్రై చేసామండి. సో అందుకే సీలింగ్ కూడా అట్లనే కాంట్రాస్ట్ చేసాం, ఎందుకంటే వాల్స్ ఎక్కడా కూడా మనం ఎక్కువ హైలైట్ చేయట్లేదు కాబట్టి సీలింగ్ చేసాము. సో ఈ వాల్ కూడా చూసారంటే చాలా ఎలాబరేట్ టీవీ యూనిట్ వచ్చిందండి. సో ఇంత పెద్ద టీవీ యూనిట్ వచ్చినప్పుడు నార్మల్ గా లుక్ ఎక్కడో మిస్ అవుతుంది. సో అందుకని దీని సీలింగ్ ని మళ్ళీ మ్యాచ్ చేసుకుంటే వెనక లూవర్స్ ఇచ్చుకొని బ్యాలెన్స్ చేసాం అనమాట. దీన్ని అది చాలా పర్సనల్ గా తీసుకొని నాకు అది నచ్చకపోతే నచ్చలేదు అంతే. యాక్చువల్గా క్లయింట్ వరకు రావక్కర్లేదు మేడం, నాకు నచ్చకపోతేనే ముందు నేను మార్చేస్తాను. చూసారా, మీ దాకా రాదు ఇష్యూ, ఏది మీ దాకా రానివ్వరు, అన్నిటికీ అడ్డంగా మనకి. లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మనకి సాటిస్ఫైయింగ్ చేయని వర్క్ అవునవును నేను క్లయింట్కి ఇచ్చిన అది కరెక్ట్ కాదు. సో బేసిక్ గా ముందు మనం సాటిస్ఫై అవ్వాలి, తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్. కరెక్టే కదా, ఇది కదా మాకు కావాల్సింది అనుకుంటారు నాకు తెలిసి ఇప్పటికీ వ్యూవర్స్. సో ఇదంతా కూడా లుక్ కూడా కాంట్రాస్ట్ రావడానికి మీరు ఇటు వుడ్ అండ్ ఇది వైట్ మార్బుల్ ఏనా మ్యామ్? ఇది
మీరు ముట్టుకొని చూడండి, అది మార్బుల్ కాదు మేడం, అది కూడా మార్బుల్ లామినేట్ అండి, వుడ్ వర్క్ ఇదంతా కూడా. సో ఓన్లీ మార్బుల్ లామినేట్ చేసి కాంట్రాస్ట్ చేసాం అనమాట. ఓకే, సో బేసిక్ ఏంటంటే నాకు కావాల్సింది సీలింగ్, ఇది మ్యాచ్ కావాలి కాబట్టి దీన్ని మ్యాచ్ చేశాను. ఇటువైపు వచ్చేసరికి వాల్ పేపర్ని కూడా మళ్ళీ అదే రస్టిక్ ఫినిష్ ఇచ్చి మధ్యలో మాత్రమే ఒక్క హైలైటింగ్ ఎలిమెంట్ ఇచ్చాము అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఉయ్యాలు వస్తుందండి, సో అది ఇంకా రాలేదు మనకి. సో దానికోసం ఈ స్పేస్ క్రియేట్ చేసాం అనమాట. సో ఇదంతా కూడా మనకి సపరేట్ గా, అంటే లుక్ డల్ అవ్వకుండా మీరు ఇది అరేంజ్ చేస్తారు. ఎస్, అంటే వాళ్ళ దగ్గర చాలా ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో దానికి డిస్ప్లే కోసం చిన్న ఒక యూనిట్ చేసాం మేడం. సో ఏంటంటే ఎక్కువ బాక్సెస్ అలా ఏం లేదు. ఈ టీవీ యూనిట్ చూసానంటే చాలా సోబర్ గా టు ద లెవెల్ వెళ్ళామన్నమాట. అంటే చూడంగానే ఎవరైనా సరే ఫస్ట్ ఎలా ఉంది అని చూసినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో పీస్ఫుల్ గా లుక్ బ్రైట్ గా ఉంటేనే వావ్ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ మీరు డిజైన్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియా ఏంటంటే చాలా పెద్దదే వచ్చింది వీళ్ళకి. సో డైనింగ్ ఏరియాలో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఒక కౌచ్ వేసుకొని బుక్స్ చదువుకోవాలని చెప్పి నాకు డే 1 విజిట్లో వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఓకే, సో ఇదంతా కూడా ఒక మీరు చూసారంటే ఒక బ్రిటిష్ కైండ్ ఆఫ్ లైబ్రరీ లాగా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది కూడా ఒక వింటేజ్ కాన్సెప్టే తీసుకున్నాము. సో ఇదంతా ఓన్లీ ఫర్ బుక్స్ అనమాట. ఆల్మోస్ట్ మనము యాక్చువల్ ఉండేది ఇండియాలోనే, బట్ ఇక్కడ ఉండే మన లోకల్ ఏరియాలోనే ఒక ఏదో సంథింగ్ వరల్డ్ లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా మీరు మిర్రర్ ఆల్మోస్ట్ అరేంజ్ చేశారు కదా, అదే యాంటిక్ లుక్ వచ్చేలా. సో ఇదంతా కూడా నేను అదే కాన్సెప్ట్ లో వెళ్ళానండి. సో ఇది కూడా మనం పైన కూడా డైమండ్ గ్లాస్ సీలింగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా దాన్ని కాంట్రాస్ట్ చేసుకుంటా మళ్ళీ అదే వుడ్ లామినేట్ వాడుతూ సో దట్ ఆ వింటేజ్ లుక్ వస్తుందని చెప్పేసి వి వెంట్ ఫర్ దిస్ అన్నమాట. ఓకే, సో జస్ట్ ఇట్ ఈస్ అ ప్లెయిన్ గ్లాస్ ఆర్చ్. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ బాగుంటుందని చెప్పి వి వెంట్ ఫర్ దిస్. మీకు క్లయింట్ వన్స్ చెప్పంగానే మీ మైండ్లో ఆల్రెడీ డిజైన్స్ చేసేసుకుంటారా మేడం? యాక్చువల్గా ఈ క్లయింట్ ఏంటంటే ఫస్ట్ 2 విజిట్స్లో నాకు చెప్పిన ఇన్పుట్స్ని మాకు డిజైన్ డెవలప్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది మేడం. బికాజ్ ఏమైందంటే వాళ్ళ అమ్మాయికి చాలా పర్టికులర్, షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద కలర్, వాట్ షీ వాంటెడ్. సో ఏంటంటే we actually worked a lot for this. ఎందుకంటే we came to design after around 15-20 days from the start of the project. డిజైన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. బట్ స్టిల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చేంజెస్ చేసాము డిపెండింగ్ అపాన్ ద క్లయింట్. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు నాకంటూ ఒక విజన్ వచ్చిన బట్ స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటా వి విల్ కమ్ టు అ కంక్లూజన్. ఎందుకంటే నేను డిజైన్ చేయడం కాదు, వాళ్ళకి నచ్చాలి. అది అవునవును కరెక్టే కదా. యాక్చువల్గా ఈ రోజు మళ్ళీ ఇంత సూపర్ ఎలిగెంట్ లుక్ లో మీరు అక్కడ పెట్టిన లైట్స్ చూసారా, అక్కడ వాహ్ అన్న అని ఫీలింగ్ వచ్చింది. అదంతా కూడా మళ్ళీ వింటేజ్ లుక్ మొత్తం కూడా. అది కూడా చాలా ఇవన్నీ మీరే తీసుకొని సెటప్ చేస్తారా? ఎస్ అండి, మొత్తం అంతా కూడా ప్యాకేజ్ లోనే ఉంటుంది మనకి. సో అంటే ప్రత్యేకంగా అసలు క్లయింట్ వన్స్ మీకు ఇచ్చారంటే ఎవ్రీథింగ్ లుక్ అన్ని ఇవన్నీ కూడా మాక్సిమం మేమే చూసుకుంటాం మేడం. మాక్సిమం మేమే చూసుకుంటాం. ఓకే, సో ఏంటంటే కొంతమంది ఉంటారు దే వాంట్ టు బ్రింగ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళ కళ కాబట్టి సో వాళ్ళకి కూడా కొన్ని కావాలనుకుంటారు, తెచ్చుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సో కిచెన్ కూడా మేడం ఇల్లంతా చూసారంటే ఒకటే కలర్ థీమ్. ఇప్పుడు దాకా మీరు చూసారంటే మేము మాక్సిమం వాడింది బ్రౌన్ అండ్ బీజ్ అంతే, మీకు వేరే కలర్ ఏం కనిపించలేదు. అవును, లైట్ కలర్ కాంబినేషన్ లో ఏదో లైట్ గా ఉండి లేనట్టు లైట్ రోజ్ గోల్డ్ కొంచెం మిక్స్ కనిపించింది తప్ప మీకు మేజర్ అయితే ఎక్కడ కూడా ఎక్కువ కలర్స్ కానీ ఫ్లాషీ థింగ్స్ కానీ ఏం కనిపించవు. మొత్తం అంతా కూడా బ్రౌన్స్ అండ్ ఈ షేడ్స్ అన్ని కూడా ఎర్త్ షేడ్స్, ఎర్త్ కాంబినేషన్స్ లోనే వెళ్ళాం. సో కిచెన్ లో ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ని ఎక్స్టెండ్ చేసుకుని పూజా రూమ్ ని ఎక్స్టెండ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాము. ఓకే, సో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది మీకు. ఓకే, సో ఇది కిచెన్ కౌంటర్ టాప్ అండి. ఓకే, సో కిచెన్ కౌంటర్ కూడా మీరు వెనకాల టైల్ చూస్తే కూడా లామినేట్ కలర్ కి మ్యాచ్ చేసుకుంటే అది కూడా లైట్ కలర్ లోనే వెళ్ళాం అనమాట. అసలు అది డిజైన్ కూడా చాలా సింపుల్ గా కూల్ గా వెళ్తుంది. మళ్ళీ అలా మరి ప్లెయిన్ ఏదో కిచెనే కదా ఆయిల్ అంటుతుందో ఇంకేదో అంటుందని పెట్టలేదు. అది అసలు అదే హైలైట్ కదా అసలు. సో ఇక్కడ కూడా కావాల్సిన అన్ని హ్యాండీగా మొత్తం అన్ని ఇచ్చాము. సో ఇది మన కట్లరీ ట్రీ అండి. ఓకే, సో కట్లరీ నెక్స్ట్ కప్ అండ్ సాసర్స్ అండి. ఓకే, సో ఇవన్నీ టాండెమ్ బాస్కెట్స్ ఇచ్చాము. సూపర్. సో ఇది మనకి బాటిల్ పుల్ అవుట్ చేసాం మేడం. సో ఇంత ప్రాక్టికల్ గా మన ఇంటికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి మీరు పెట్టేసిన తర్వాత ఇది మన కార్నర్ యూనిట్ అండి. కార్నర్ స్పేస్ వేస్ట్ కాకుండా చిన్న కార్నర్ యూనిట్. ఓకే, సో ఇది మన సింక్ అండి. యాక్చువల్ గా చిన్న సింకే వచ్చింది. ఓకే, బట్ అన్ని ఫీచర్స్ వచ్చాయి మేడం. ఓకే, సూపర్. అవును, సో ఇందులో మనకి ట్యాప్ చూసాము, షవర్. ఓకే, ఓహో, అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మేడం, ఇదంతా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది.
సో అది టంబ్లర్ క్లీనర్ అండి. సో ఇది మైక్రోవేవ్ స్పేస్ అండి. సో మైక్రోవేవ్ ఇంకా రావాలి మనకి. సో మైక్రోవేవ్ స్పేస్ పైన కింద మళ్ళీ ఇలాగా స్టోరేజ్ ఇచ్చాం, ఎందుకంటే కిచెన్ లో ఎక్కువ స్టోరేజ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. యాక్చువల్గా స్టోర్ రూమ్ ఉంది మేడం వీళ్ళకి. సో మాక్సిమం స్టోరేజ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ బేసిక్ గా వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అది మాత్రమే ఇక్కడ ఇచ్చాం. సో వికర్ బాస్కెట్స్ కూడా వికర్ బాస్కెట్స్ కూడా లోపల స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంక మొత్తం స్టోర్ రూమ్ లోనే స్టోరేజ్ ఇచ్చేసాం. బాస్కెట్స్ కూడా మనకి అరేంజ్ చేస్తారన్నమాట ఇక్కడ. సో వికర్ బాస్కెట్స్ లోపల అరేంజ్ చేస్తామండి. సో అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకేం క్లటర్ లేకుండా క్లటర్ ఫ్రీగా అంటే లెగ్ స్పేస్ కూడా ఫుల్ గా ఉండేలాగే ప్లాన్ చేసాం. ఈ స్పేస్ అంతా చాలా ఫ్లెక్సిబుల్ గా హ్యాపీగా అండ్ హ్యాండ్ ఫ్రీ ఉన్నాయి అన్నమాట. అన్ని కూడా అంతా కూడా హ్యాండీగా కావాల్సినవి ఉన్నాయి, బట్ రిమైనింగ్ పెద్ద ఏదైతే ఉన్నాయో అన్ని అక్కడ పెట్టేసి. సో ఇది మనకి చిన్న స్నాక్ బార్ చేసాం వాళ్ళకి. సో ఏం లేదు మేడం, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇవన్నీ కూడా జస్ట్ ఒక స్నాక్ బార్ అరేంజ్మెంట్ కోసం అన్నమాట, వాళ్ళకి కావాల్సినవి అన్ని పెట్టుకోవడానికి. ఎందుకంటే క్రోకరీ లేదు ఈ ఏరియాలో. సో క్రోకరీ ప్లేస్ లో మనం లైబ్రరీ చేసాం వీళ్ళకి. సో లైబ్రరీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకా క్రోకరీ స్పేస్ అండ్ స్నాక్ బార్. వాళ్ళ దగ్గర కాఫీ మగ్స్ చాలా ఉన్నాయంటే కాఫీ మగ్ డిస్ప్లే కోసం ఈ యూనిట్ చేసాం మేడం. సో పాపకి కాఫీ మగ్ కలెక్షన్ హాబీ అన్నమాట. సో ఐ వెంట్ ఫర్ దిస్ స్మాల్ డిస్ప్లే యూనిట్ అన్నమాట. మేడం యాక్చువల్ గా ఇల్లు అంటేనే ఎమోషన్ అండి. సో మాది బిజినెస్ కన్నా వీఆర్ సెల్లింగ్ ఎమోషన్స్ మోర్ దెన్ యునో ఒక కమోడిటీ కాదు. సో ఇది మన పూజా రూమ్ మేడం. సో పూజా రూమ్ కూడా ఏంటంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కస్టమైజ్డ్. పైన కూడా ఒక చిన్న శ్లోకం అవును అమ్మవారిదండి. ఇక్కడ ఇక్కడ మన మదర్స్ ఇంప్రెస్ అయిపోతారు. సో ఇది అమ్మవారి ఫోటోతో కంప్లీట్ చేసామండి పూజా రూమ్. చాలా ప్రశాంతంగా, నిజంగా మ్యామ్ నేను ఓవర్ గా చెప్పట్లేదు, నాకు ఇందాక కూడా అంతా చూసిన తర్వాత లోపలికి వచ్చి ఒక పాజిటివ్ వైబ్ ఇట్లా వస్తే చూసారా ఎనర్జీ, ఆ కైండ్ వచ్చింది. సో మీరు అలా క్రియేట్ చేయగలిగారు మెయిన్ గా. ఈ సో అమ్మవారి ఇమేజ్ కూడా చూడండి మేడం, చాలా యాంటిక్ ఫినిష్ తోనే చేసాం ఇది కూడా. సో ప్రతి చిన్న డీటెయిల్ చాలా పర్టికులర్ గా ఆలోచించి తీసుకున్న డెసిషన్ అన్నమాట. సో శ్రీచక్రం కూడా ఇక్కడే వచ్చింది మనకి అమ్మవారి పాదాల దగ్గరే. సో సీలింగ్ మాత్రం ఈసారి కొంచెం డిఫరెంట్ గా బెల్స్ టెంపుల్ లుక్ అనుకున్నాను. ఇది కూడా లుక్ మీరు సింపుల్ ఉండి బ్యూటిఫుల్ కలర్ హైలైట్ హెవీ అవ్వకుండా టెంపుల్ లుక్ ఇచ్చారు. అవును మేడం, అవును. ఎక్కడ కూడా ఫ్లాషీగా అనిపించదు మీకు, ఈ హౌస్ అంతా కూడా ఎక్కడ ఫ్లాషీగా అనిపించదు. సో ఇక్కడ మళ్ళీ కూర్చోడానికి స్టూల్ చేసాం మేడం. దీంట్లో కూర్చొని పూజ చేసుకొని స్టూల్ లోపల పెట్టి, ఇది బయటికి అనుకోవచ్చు, మొత్తం బయటకు వచ్చేస్తుంది నా భూతో నా భవిష్యత్తు. సో ఏంటంటే కింద కూర్చొని మనకి అసలు ఇంకా కనిపించదు, క్లటర్ ఫ్రీ ఉంటుంది. సో వాళ్ళకి ఓపెన్ చిన్న బాక్స్ కావాలంటే ఓపెన్. ఇది ప్రసాదం ట్రే అండి. సో దీనిపైన ఎక్స్టెన్షన్ కలసాలు గానీ ప్రసాదాలు గానీ పెట్టుకోవడానికి చాలా ప్రశాంతంగా, అంటే ఎక్కువ క్లమ్సీ లేకుండా ఆయిల్ కూడా అవ్వకుండా దేనికది సపరేట్, చాలా బాగుంది అసలు. సో ఇది కూడా ఈ ప్రొఫైల్ డోర్ కూడా కంప్లీట్లీ కస్టమైజ్డ్. ఇది కొంచెం మంచిగా రోజ్ గోల్డ్ లాగా పింక్ జస్ట్ అంటే ఎక్కడ కూడా ఫ్లాషీనెస్ లేదు కాబట్టి మనం ఇక్కడే కొంచెం యాడ్ చేసాం. చాలా చాలా క్లాసీ లుక్ వచ్చేసింది దీని వల్లనే అసలు మెయిన్ డోర్ కి కూడా మనకి. సో బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఈ లైబ్రరీ దగ్గర ఒక చిన్న సింపుల్ ఎక్రిలిక్ సీలింగ్ ఇచ్చామండి. సీలింగ్ కూడా. సో ఈ బెడ్రూమ్స్ మధ్యలో కూడా ఏంటంటే వీళ్ళకి న్యాచురల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే సో ఏంటంటే వాళ్ళు దే ఆస్క్డ్ మీ ఇనిషియల్లీ. సో ఇవన్నీ కూడా ప్లాంట్స్ పెట్టడానికి చేసిన లెడ్జెస్ అనమాట. ఇదంతా మొత్తం పాట్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా మళ్ళీ పాట్స్ కింద మళ్ళీ స్టోరేజ్ కోసం చిన్నది ఒక బాక్స్ కూడా క్రియేట్ చేసి ఇచ్చాం అనమాట. సో బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ డోర్స్ ఇక్కడే వచ్చాయండి మొత్తం. మోస్ట్లీ ఒక సైడ్ వచ్చే వెళ్ళిన వెంటనే ఏదో నార్మల్ లేకుండా కొంచెం మళ్ళీ ఈ వాల్స్ కూడా వెళ్ళే ముందు ఒకసారి పీస్ఫుల్ గా నిద్ర రావాలి అనడానికి ఒక లుక్ పీస్ఫుల్ గా అరేంజ్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మేడం మీరు చూసారంటే ఎక్కడ టీవీ యూనిట్స్ ఉండవండి ఇంట్లో. సో వాళ్ళు దే ఆర్ డెడ్ అగేన్స్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఎక్కడ నేను టీవీ యూనిట్స్ ఇంక్లూడ్ చేయకుండా బట్ అలాగే వాళ్ళకి కావాల్సిన సోబర్ లుక్ ని ఫినిష్ చేసుకుంటానే చేసాం ఇల్లంతా. సో ఒక డ్రెస్సింగ్ యూనిట్ చేసాం ఇక్కడ. ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ మేడం. సో ఇదంతా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి యాక్సెసరీ ట్రే అండి. సో మళ్ళీ దీంట్ లోపల స్టూల్ చేసాం మేడం. ఓకే కూర్చొని రెడీ అయ్యి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కడ స్పేస్ వాటికి ఉంది పెట్టడానికి యాక్చువల్లీ. సో ఇది కూడా గ్రే కలర్ అంటే రూమ్ అంతా కూడా గ్రే కలర్ కాన్సెప్ట్ లో వెళ్ళాము, ఎక్కడ హెవీ లేకుండా. సో ఒక వర్క్ స్టేషన్ క్రియేట్ చేసాము. సో అంటే పడుకునే ముందు జస్ట్ ఏదో కైండ్ రీడింగ్ హ్యాబిట్ అన్నారు కదా మీరు ఇందాక, అదొకటి ఉంది. ప్లస్ ఏంటంటే సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అనమాట. సో ఆయన కోసం అని చెప్పి ఒక కంఫర్టబుల్ వర్క్ స్టేషన్ కూడా క్రియేట్ చేసాం అక్కడ. సో దిస్ ఇస్ అ వాక్ ఇన్ వార్డ్రోబ్ అండి. ఇంకా టోటల్గా మొత్తం వార్డ్రోబ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది డ్రెస్సింగ్ ఏరియాలోకి.
సూపర్. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీరువా ఉంది గోద్రేజ్ది. ఓకే. సెంటిమెంటల్ గా వాళ్ళు పడేలేరు కాబట్టి వి క్రియేటెడ్ అ స్పేస్ ఫర్ ఇట్ అన్నమాట. సో ఇది ఇందులోకి వెళ్ళిపోతుంది. ఎల్ కార్నర్ కూడా కంప్లీట్ స్పేస్ యూటిలైజేషన్ అయ్యేలాగా చేశాము. ఓకే ఓకే. సో టోటల్ అంతా ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా స్పేస్ వేస్ట్ కాలేదు. ఎందుకంటే మేజర్ మనకి ఇంట్లో ఎంత ఉన్నా అండి వార్డ్రోబ్స్ కావాలి, స్టోరేజ్ కి చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా ఫ్యాన్ కూడా దీనికి కంబైన్ చేసుకుంటానే ఆలోచిస్తూ అదే కలర్ లో తీసుకుంటాను మేడం నేను ఏ రూమ్ కా రూమ్. సో అది కూడా గ్రే కలర్ లోనే వెళ్ళాం అనమాట. టీకే బాగుంది చెప్పాలేమో మేడం మీకు. నిజంగానే ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్ గా తీసుకున్నారు. ఇక్కడ కూడా స్టోరేజ్ చేసాం మేడం మొత్తం. ఓకే ఓకే. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసాము. సో ఇది ఆటోమేటెడ్ లైట్స్ అన్నమాట మనకి. సెన్సార్ లైట్స్ మేడం. ప్రతి షట్టర్ లోని సెన్సార్ లైట్ ఉంటుంది మనకి. సో రోజు రాగానే యూస్ చేసుకునే థింగ్స్ అన్ని అక్కడ ఇక్కడ పడేయకుండా హ్యాపీగా లోపల పెట్టుకునే. సో ఇది మళ్ళీ స్టోరేజ్ చేసాం మేడం. చూసారా మనకి ఏదో పాతకాలంలో మనవన్నీ కూడా చాలా ప్రీషియస్ థింగ్స్ ని లోపల పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది కదా ఇది ఓపెన్ చేయగానే. సో మాస్టర్ బెడ్రూమ్ సంగతి ఇలా ఉంది. మిగతా బెడ్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. రూమ్ లో ఎక్కడ కూడా మీకు కలరే కనిపించచ్చు. కంప్లీట్ వైట్ కలర్ రూమ్. అవునా. సో ఏంటంటే ఓన్లీ వాల్ పేపర్ తోనే ఇది ఇంకా హైలైట్ చేసింది. అసలు రూమ్ మొత్తం వైట్ ఉన్నా ఇది చాలా హైలైట్ చేసింది. ఏంటంటే కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేసి దానికి మ్యాచింగ్ గా మళ్ళీ బ్లైండ్ ఇక్కడ లైట్స్ పెట్టారు కదా అది ఇంకా డబుల్ హైలైట్. అవునండి. యాక్చువల్ గా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా లైట్స్ ఉన్నాయి మేడం, ఇంకా రాలేదు అవి. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కి అసలు కుదరలేదు. మనం ఇందాకే చూసాము. చాలా పీస్ఫుల్ సింపుల్ ప్లేన్. ఇది కూడా తన వర్క్ స్టేషన్ అన్నమాట. తన కోసం తన వర్క్ స్టేషన్. ఇదంతా మళ్ళీ పాట్స్ అండ్ ప్లాంట్స్ వస్తాయి. షీ వాంటెడ్ న్యాచురల్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే ఓకే. సో అవన్నీ ఇంకా వస్తాయి. ఈ వాక్ ఇన్ వార్డ్రోబ్ మళ్ళీ మొత్తం ప్రొఫైల్ డోర్స్ తో ఇచ్చాం మేడం. ఓకే ఓకే. లుక్ కూడా చాలా ఎలిగెంట్ గా ఇచ్చారనమాట మీరు. అదే రోజ్ గోల్డ్. అవునండి. ఈ రూమ్ కాంబినేషన్ ఈ రూమ్ లో మీరు చూసారంటే వేరే కలర్ లేదు మేడం. సో అందుకని కొంచెం ఈ హ్యాండిల్స్ ఇవే తప్ప హైలైటింగ్ వేరే కాన్సెప్ట్స్ ఏం లేవు. ఇవి కూడా మనకి ఎక్కువగా అరే ఏదో డిస్టర్బింగ్ అని లేదు, అస్సలు లేదు. ఇంకా హైలైట్ చేసి చాలా పీస్ఫుల్ గా అనిపించింది అంతే. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే ఓకే. సో గెస్ట్ బెడ్రూమ్ లో వాళ్ళ దగ్గర ఒక ఓల్డ్ రోజ్వుడ్ బెడ్ ఉంది మేడం. ఓకే ఓకే ఓకే. సో ఆ రోజ్వుడ్ బెడ్ కి మ్యాచ్ కావాలని చెప్పి రూమ్ అంతా కూడా వుడెన్ థీమ్ తో వెళ్ళామన్నమాట. ఓహో. ఓకే. సో బేసిక్ గా నాకు కావాల్సింది ఏంటంటే బెడ్ వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని మ్యాచ్ చేసాం. ఆ 2 రూమ్స్ లో ఉన్న బెడ్స్ వైట్ కలర్. ఓకే ఓకే. సో నాకు ఇష్యూ లేదు. బట్ ఈ రూమ్ లో తన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మంచం అంటారు కదండి, ఆ టైప్ లుక్ వచ్చిన బెడ్ అన్నమాట తన దగ్గర. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ రూమ్ ని బ్రౌన్ అండ్ ఈ గ్రీన్ కాన్సెప్ట్ తో వెళ్ళాం అనమాట. సో ఈ బ్రౌన్ గ్రీన్ నార్మల్ గా మీరు ఎక్కువ చోట్ల చూసి ఉండరు. అవునవును. బట్ దాన్ని చాలా యూనిక్. నాకు ఇది ఫస్ట్ ఇది కూడా నచ్చింది హ్యాపీగా. చాలా బీర్వాల్ అవి క్యారీ చేయకుండా దానికన్నా చాలా బ్యూటిఫుల్ గా ఉండే కబోర్డ్స్ ఇచ్చారు మీరు. అవునండి. సో హ్యాండిల్స్ కూడా దానికి మ్యాచ్ చేసుకుంటా తీసుకున్నాము. సో మొత్తం అంతా కూడా పాత యాంటిక్ లుక్ వచ్చేలాగానే ఉంటది ఈ రూమ్. దాన్ని హైలైట్ చేసేలాగా మళ్ళీ మీరు ఇక్కడ వేసిన వాల్ పోస్టర్ కూడా ఒక మంచి గ్రీనరీ గార్డెన్ లుక్ ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో దానికోసమే తీసుకున్నాం మేడం ఇదంతా. ఈ రూమ్ కూడా చూసారంటే చాలా సోబర్ సింపుల్ కానీ ఎక్కడో ఆ యాంటిక్ లుక్ ఇట్లా టచ్ చేసి వదిలేస్తాం అంతే. సీలింగ్ కూడా అలానే. సీలింగ్ కూడా చూడండి చుట్టూ, అందుకే ఆ బార్డర్ చేయించాం అనమాట. పాత ఇంట్లో మనం చూస్తాం ఆ బార్డర్ అనేది. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఎగ్జాక్ట్లీ. సో ఆ బార్డర్ దానికోసం చేయించాం అనమాట. అసలు వెళ్ళే ప్రవీణ మేడంని ఎలా కలిసారు, మీ రిక్వైర్మెంట్స్ ఎలా చెప్పారు, మీకు ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపించింది అసలు? It's like a very constructive and very like well experienced journey that I had, and with the whole team of Praveena and her team actually. So we came to know about wall decors through one of my husband's friends. Okay. So he is also staying here. So through his reference we have approached her. So I may explain it a little bit longer, but I just want to explain the total journey because that's more important, I believe in. Yeah. We had an earlier flat in another location. So we had a little bit of experience with another group of interiors. That was little tiring for us. So we were very hesitant to approach another interior when we bought this flat. But the first discussion with her over in WhatsApp itself made me feel very comfortable to approach her and take it forward. So that's the comfort that has given us the confidence that we should go ahead.
and then we have met them in their office initially. సో యాజ్ అన్ ఆడియన్ మేము చూసినప్పుడు మాకు ఎలా అనిపించింది అంటే ప్రవీణ మ్యామ్ యాక్చువల్లీ పర్సనల్గా తీసుకొని ఇది మన ఇల్లు అన్నట్టు మేము వచ్చినప్పటికీ కూడా ఇది ఇంకా మీరు సెట్ చేయలేదు ఏంటి అని వాళ్ళని సీరియస్గా కమెంట్ చేస్తే It's a very beautiful journey because like there were moments of stress where I expressed my anxiety in terms of completion and all, but because she know we have our own anxiety in our own phases, but like she knew the work, so she was well versed with it. She always comforted me like a friend only, in fact, and when there's a lot of patience shown, and it's a very learning and the experience is quite good because my daughter and me, like there were a lot of tweaks every now and then. She has actually Balanced that taken very it very well and then accommodated each and every request. సూపర్ మ్యామ్. సో ఇన్ హోల్సమ్ ఫ్యామిలీ అంతా కూడా మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ ఓవరాల్ మీకు ఇల్లు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? No, it's very good, and so from a third person perspective, like my mom also walked in today and then she was so thrilled looking at the total work. Wow. Because initially even the wallpapers, like we were little bit hesitant because what we have seen in our earlier house, we were not very comfortable going to wallpapers and all, but the way she made, so she gave us lot of time to think through, and then like every bit of it was like very good. So my mom literally felt this is really looking good. Super. So we feel very cozy and warm so today morning when we walked in, because of our personal challenges last 2 weeks we couldn't come into the house because one of our family member passed away. Okay. So the whole belief was on them, so we just left it to them, and morning when we walked in it was like we felt very warm inside. Super. మేడం సాటిస్ఫాక్షన్ గ్యారంటీ మా దగ్గరికి వస్తే అంతవరకు అయితే ఐ కెన్ 100% స్టాంప్ వేసి చెప్పగలుగుతాను. ఎందుకంటే నన్ ఆఫ్ మై క్లయింట్ టిల్ డేట్ హ్యాస్ గాన్ ఆఫ్ విత్ ఎందుకు ఇచ్చాను వీళ్ళకి అని వెళ్ళిన క్లయింట్ ఒక్కళ్ళు కూడా లేరు ఇప్పుడు దాకా.